ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాక్ నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్లు, డీజీపీలతో ఆయన వర్చువల్ గా భేటీ అయ్యారు. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, సిక్కిం, బెంగాల్ సీఎంలతో సమీక్ష నిర్వహించారు అమిత్ షా. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలతోటి ఆయన వర్చువల్ గా మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భారత్ పాకిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, అలాగే ఇటు నేపాల్ తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలతో ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి సమావేశమయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ రాష్ట్రాల్లో ఏమైనా దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సరిహద్దు రాష్ట్రాల్లోనూ దాదాపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ ఏవైనా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడినా, ఎలాంటి వైమానిక దాడులకు పాల్పడినప్పటికీ ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రం జరగబోతుంది. అలాగే బ్లాక్అవుట్ లాంటి చర్యలు కూడా తీసుకుని ప్రజలను కూడా పూర్తి ప్రిపేర్డ్నెస్ లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రకటన గానీ, అలాగే ఫుల్ స్కేల్ వార్ కు దారితీసే దిశగా పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రకటన జరగలేదు. అయితే తాము అనుకున్నటువంటి సమయంలో దాడులకు దిగుతామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఇటు సరిహద్దు వెంట భారీ ఎత్తున ఆర్టిలరీతో పెద్ద ఎత్తున ఫైరింగ్ కు పాకిస్తాన్ పాల్పడుతుంది. అయితే ఈ ఫైరింగ్ లో దాదాపు 10 మంది భారత పౌరులు చనిపోయినట్టు వార్తలు వస్తున్నటువంటి సందర్భం. సో ఈ పాకిస్తాన్ ఇలాంటి రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలతో, డీజీపీలతో, చీఫ్ సెక్రటరీతో సమావేశమై ఖచ్చితంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి, ఆ మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అమిత్ షా ఆదేశించినటువంటి పరిస్థితి. అలాగే ఇటు నేపాల్ తో పాటు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు చేపట్టినా గానీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా పూర్తి అలర్ట్నెస్ తో పూర్తి అప్రమత్తం ఉండాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే డీజీపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే వెంకటేష్, రేపు రాజ్నాథ్ సింగ్ కూడా అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత? పహల్గామ్ దాడి జరిగిన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో భారత్ తీసుకునేటువంటి అన్ని చర్యలకు తాము మద్దతు ఇస్తాం, ఉగ్రవాదంపై పోరుకొని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం సంకేతం ఇచ్చింది, ఖచ్చితంగా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్తాం, గట్టిగా శిక్షిస్తామని చెప్పింది. సో ఆ శిక్ష ఈ రోజు పూర్తయింది. దానిపైన మిలిటరీ యాక్షన్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పారు. దాదాపు 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి బహావల్పూర్ లాంటి చాలా లోతైనటువంటి చాలా డీప్ గా ఉన్నటువంటి ఏరియాలో కూడా వెళ్లి భారత్ సమర్థవంతంగా దాడులు చేసి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయా రాజకీయ పార్టీలతో పంచుకోబోతున్నారు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. ఆర్మీ శక్తి సామర్థ్యాలపైన తమకు పూర్తి నమ్మకం ఉంది. ఉగ్రవాదం పైన దేశాలంతా కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా పోరాడాలని రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన నేపథ్యంలో కేంద్రం కూడా పాకిస్తాన్ పైన దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 లొకేషన్స్ లో దాడి చేసి వందలాది మంది ఉగ్రవాదులను సంహరించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారితో షేర్ చేసుకోబోతున్నారు. అలాగే రాబోయేటువంటి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, అంతర్జాతీయంగా వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి దౌత్యపరంగా తీసుకున్న చర్యలు, ట్రేడ్ పరంగా తీసుకున్న చర్యలు, వాటర్ పరంగా తీసుకున్న చర్యలన్నీ కూడా రాజకీయ పార్టీల నాయకులతో వారికి వివరించి వారి సహకారాన్ని కోరబోతోంది. అయితే వెంకటేష్, ఇప్పటికే ప్రధాని రాష్ట్రపతిని కలిసినట్లు తెలుస్తుంది. అయితే ప్రధాని వెంట ఎవరెవరు వెళ్లారు, రాష్ట్రపతితో ఏ అంశాలు వివరించే అవకాశం ఉంది? రాష్ట్రపతి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షులు. సో ఆ నేపథ్యంలో త్రివిధ దళాలు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా రాష్ట్రపతికి ఫార్మల్ గా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ సహచరులందరూ కూడా వెల్లడించారు. మన వైపు ఎలాంటి నష్టం లేకుండా చాలా విజయవంతంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ప్రాంతాల్లో
ఇటు పాకిస్తాన్ భూభాగమే కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 2 చోట్ల కూడా భారత్ చాలా సమర్థవంతంగా దాడులు చేసి రాఫెల్ యుద్ధ విమానాలతో బాంబులు జారవిడిచి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలన్నింటినీ ధ్వంసం చేసింది. వారితో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉగ్రవాదులందరూ కూడా ఇందులో చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ తీసుకున్నటువంటి చర్యల వివరాలన్నింటినీ కూడా రాష్ట్రపతి వివరించబోతున్నారు. అలాగే ఇటు దౌత్యపరంగా సాధించినటువంటి విజయాలు ఇప్పటికే అంతర్జాతీయ సమాజం పూర్తిగా భారత్ కు అండగా నిలబడేటువంటి పరిస్థితి మన చూసాం. అలాగే ఇటు వాటర్ వార్ కొనసాగుతుంది, సింధు జలాలను ఆపివేయడం కానీ, అలాగే ఇతర అనేక చర్యలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు తీసుకునేటువంటి అన్ని చర్యల్ని ఈ రోజు రాష్ట్రపతికి ప్రధానమంత్రి వివరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.